హలో ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలోని సిపియు లేకుండా కంప్యూటర్ పనిచేస్తుందనే టాపిక్ మీద మాట్లాడుకున్నాం కదా. ఈ వీడియోలో మనం సిపియులో ఉన్నటువంటి క్లాక్ స్పీడ్ అంటే ఏంటి అనేది అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింపుల్‌గా చెప్పాలి అంటే గనక సిపియు ఒక సెకండ్‌లోని ఎంత వేగంగా పనిచేస్తుంది అని చెప్పేదాన్ని క్లాక్ స్పీడ్ అయితే అంటాము. క్లాక్ స్పీడ్‌ని గిగా హెర్ట్జ్‌లో అయితే మెజర్ అయితే చేస్తారు. ఉదాహరణతో చెప్పాలి అంటే గనక 1 గిగాహెర్ట్జ్ ఈజ్ ఈక్వల్ టు 1 బిలియన్ ఆపరేషన్స్ పర్ సెకండ్. 1 బిలియన్ అంటే 100 కోట్లు. అంటే ఒక సెకండ్‌లోని 100 కోట్ల ఆపరేషన్స్ చేస్తే దాన్ని 1 గిగాహెర్ట్జ్‌కి అయితే పోలుస్తాం. మీరు ఫస్ట్ వీడియో చూస్తే గనక దాంట్లో నేను సిపియు అంటే ఏంటి, సిపియు ఏ విధంగా పనిచేస్తుంది అని చెప్పి ఒక వీడియో చేశా కదా. ఆ వీడియోలోని 3 ఫండమెంటల్ స్టెప్స్ అయితే చెప్పాను సిపియు ఏ విధంగా వర్క్ చేస్తుంది అని చెప్పి. అవేంటి అంటే ఫెచ్చింగు, డీకోడు అండ్ ఎగ్జిక్యూషను. సో ఈ 3 ఫండమెంటల్ స్టెప్స్ ఉన్నాయి కదా. ఈ 3 ఫండమెంటల్ స్టెప్స్ ఎంత వేగంగా పనిచేయాలి అని డిసైడ్ చేసేది క్లాక్ స్పీడు. ఇంకా డైరెక్ట్‌గా చెప్పాలంటే గనక సిపియు ఎంత వేగంగా పనిచేయాలి, ఎంత వేగంగా పనిచేస్తుంది అని చెప్పేదే ఈ క్లాక్ స్పీడు. ఈ క్లాక్ స్పీడ్ ఎక్కువగా ఉంటే గనక రిజల్ట్ మనకి వేగంగా వస్తుంది. తక్కువగా ఉంటే గనక నిదానంగా ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1.5 గిగాహెర్ట్జ్ ఉన్నటువంటి ఒక సిపియు, అలాగే 4 గిగాహెర్ట్జ్ ఉన్నటువంటి మరో సిపియుని తీసుకుంటే గనక 1.5 గిగాహెర్ట్జ్ అంటే గనక మన లెక్కల ప్రకారం మాట్లాడుకుంటే ఒక సెకండ్‌కి 150 కోట్ల ఆపరేషన్స్ చేస్తుంది. అదే రెండో ప్రాసెసర్ 4 గిగాహెర్ట్జ్ అయితే ఉంటుంది. అంటే ఇది ఒక సెకండ్‌లోని 400 కోట్ల ఆపరేషన్స్ అయితే చేస్తుంది. ఈ రెండిట్లో మీరు గమనించుకుంటే గనక 400 కోట్ల ఆపరేషన్ చేసేది ఎక్కువ వేగంగా మనకి అవుట్‌పుట్‌ని అయితే చూపిస్తుంది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే ఉంది. అదేంటి అంటే ఈ 400 కోట్లు ఏదైతే ఉంది కదా, ఇది అన్ని విషయాల్లో కూడా ఎక్కువ క్లాక్ స్పీడ్ ఉన్నదే గెలుస్తది అనైతే మనం చెప్పకూడదు. బికాజ్ ఆఫ్ మనం క్లాక్ స్పీడ్‌తో పాటుగా దాంట్లో ఉన్నటువంటి కోర్స్ అండ్ థ్రెడ్స్ ఎన్ని, ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంది, అది ఏ జనరేషన్‌కి చెందింది, దాంట్లో క్యాషే మెమరీ ఎంత ఉంది, ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని కూడా డిపెండ్ చేసుకొని ఈ క్లాక్ స్పీడ్ మీద ఓవరాల్ పర్ఫార్మెన్స్ అయితే నిలబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఒక ప్రాసెసర్ ఉంది. దాంట్లోని 4 గిగాహెర్ట్జ్ యొక్క క్లాక్ స్పీడ్ ఉంది. ఇది పాత ప్రాసెసరు. నాకు కొత్త ప్రాసెసర్ ఒకటి ఉంది. దీంట్లో 3 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ఉందనుకోండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ 3 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ఉన్నటువంటి ప్రాసెసరే విన్ అయితే అవుతుంది. ఎందుకనంటే ఇక్కడ మనం క్లాక్ స్పీడ్ ఒకటే కాదు, కోర్స్ అండ్ థ్రెడ్స్, ఆర్కిటెక్చరు అండ్ దీంట్లో ఉన్నటువంటి జనరేషను, అలాగే క్యాష్ మెమరీ వీటిని కూడా మనం చెక్ చేస్తే అప్పుడు మనకి బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ టైం మీరు ఒక ప్రాసెసర్‌ని కొనేటప్పుడు క్లాక్ స్పీడ్ ఎంత అనేది అయితే ఖచ్చితంగా తెలుసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం బేస్ క్లాక్ స్పీడ్‌కి, బూస్ట్ క్లాక్ స్పీడ్‌కి లేదా బేస్ మ్యాక్స్ టర్బో ఫ్రీక్వెన్సీ అని, బూస్ట్ టర్బో ఫ్రీక్వెన్సీ అని అంటుంటారు కదా. అసలు ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి అర్థం ఏంటో క్లియర్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక వాటిని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. వీడియో నచ్చితే గనక వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.